శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అఖండ ద్వాదశీ వ్రతం అగ్ని పలికెను. ఇప్పుడు సమస్త వ్రతాలకు సంపూర్ణత్వం సంపాదించు అఖండ ద్వాదశి వ్రతం చెప్పెదను. మార్గశీర్ష శుక్ల ద్వాదశి నాడు ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువును పూజించాలి. పంచగవ్య మిశ్రజలంతో స్నానం చేసి దానితోనే పారణం చెయ్యాలి. శ్రీ మహావిష్ణువు ఎదుట ఈ విధంగా ప్రార్థన చెయ్యాలి. భగవంతుడా, 7 జన్మల నుండి నేను చేసిన వ్రతాల్లో ఏదైనా ఖండమైతే అది అఖండ ఫలదాయకమగునట్లు అనుగ్రహించుము. పురుషోత్తమ, నీవు ఈ అఖండ చరాచర విశ్వరూపాన ఉన్నట్లు నా వ్రతం కూడా అఖండమగుగాక. ఈ విధంగా 4 మాసంలో ఈ వ్రతం చెయ్యాలి. చైత్రం నుండి ఆషాఢం వరకు చేసిన పక్షంన పేలాల పిండి నింపిన పాత్రం దానం చెయ్యాలి. శ్రావణం నందు ప్రారంభించి కార్తీకమందు కూడా సమాప్తం చేయవచ్చు. ఈ విధంగా అఖండ ద్వాదశి వ్రతం చేయుటచే 7 జన్మల్లో ఖండితములైపోయిన అసంపూర్ణములైన వ్రతములో సంపూర్ణ ఫలప్రదములగును. దీన్ని చేసిన వానికి దీర్ఘ ఆయురారోగ్య సౌభాగ్య రాజ్యాది వివిధ భోగాలు లభించును. త్రయోదశి వ్రతాలు అగ్నిదేవుడు చెప్పెను. ఇప్పుడు అన్నింటినీ ఇచ్చి త్రయోదశి తిథి వ్రతాల గురించి చెప్పెదను. మొదట అనంగ త్రయోదశి వ్రతం చెప్పెదను. పూర్వం అనంగుడు ఈ వ్రతం చేసెను. మార్గశీర్ష శుక్ల త్రయోదశి నాడు కామదేవ స్వరూపుడగు హరుని పూజించాలి. రాత్రి మధువు భుజించి తిలాక్షత మిశ్రఘృతం హోమం చెయ్యాలి. పౌషమాసాన యోగేశ్వరుని పూజించి మౌక్తిక జలాహారం చెయ్యాలి. ఇట్లు చేసినవాడు స్వర్గం పొందును. పాల్గొనాన వీరభద్రుని పూజించి కంకోలం భుజించాలి. చైత్రంన స్వరూపుని పూజించి కర్పూర ఆహారం తీసుకున్నవాడు సౌభాగ్యయుక్తుడగును. వైశాఖాన మహారూపుని పూజించి జాయఫలం భుజించాలి. జ్యేష్ఠమున ప్రద్యుమ్నుని పూజించి లవంగం భక్షించాలి. ఆషాఢాన ఉమాపతిని పూజించి తిలమిశ్ర జలం తాగాలి. శ్రావణాన శూలపాణిని పూజించి సుగంధిత మగ జలం తాగాలి. భాద్రపదాన అగురు భక్షించి సద్యోజాతిని పూజించాలి. ఆశ్వయుజాన త్రిదశాధిపుడగు శంకర్ని పూజించి స్వర్ణజలం తాగాలి. కార్తీకాన విశ్వేశ్వరుని అర్చించి లవణం భక్షించాలి. ఈ విధంగా సంవత్సరం పూర్తయిన పిమ్మట సువర్ణ నిర్మిత శివలింగాన్ని మామిడాకులు వస్త్రంలో కప్పి గోవు శయ్య ఛత్రం కలశం పాదుకలు రసపూర్ణ పాత్రములు కూడా దానం చెయ్యాలి. చైత్రశుక్ల త్రయోదశి నాడు అశోక వృక్షమునకు సింధూరము కాటుకా పూసి దాని మూలమున రతి ప్రీతి సమేతుడగు కామదేవుని స్మరించాలి. కామ్యములు కోరువాడు ఈ విధంగా 1 సంవత్సరం కామదేవుని పూజించాలి. ఇదియే కామత్రయోదశి వ్రతం. చతుర్దశి వ్రతములు అగ్నిదేవుడు పలికెను. భుక్తిముక్తి ప్రదాయకములకు చతుర్దశి వ్రతములు చెప్పెదను. కార్తీక చతుర్దశి నాడు నిరాహారుడై శివుని పూజించాలి. అది మొదట ప్రతి మాసం శివ చతుర్థి నాడు వ్రతము శివపూజనము 1 సంవత్సరం పాటు జరపాలి. ఇట్లు చేయువాడు భోగ ధన దీర్ఘాయు సంపన్నుడగును. మార్గశీర్ష శుక్లపక్షాన అష్టమి తృతీయ ద్వాదశి చతుర్దశులలో ఒకనాడు మౌనవ్రతం అవలంబించి ఫలములు మాత్రం భుజిస్తూ దేవతా పూజ చెయ్యాలి. కొన్ని ఫలాలు వదిలేసి వాటిని దానం చెయ్యాలి. ఈ విధంగా ఫల చతుర్దశి వ్రతం ఆచరించేవాడు 2 పక్షముల చతుర్దశి అష్టమి తిథుల యందు ఉపవాసం ఉండి శివుని పూజించాలి. ఇట్లా 2 పక్షములందు చతుర్దశి వ్రతం చేయవానికి స్వర్గం లభించును. కృష్ణపక్ష అష్టమి చతుర్దశులందు రాత్రి భోజనం మాత్రం చేయవాడు ఇహలోకాన అభీష్ట భోగాలను పరలోకాన శుభగతిని పొందును. కార్తీక కృష్ణ చతుర్దశి నాడు స్నానమాచరించి ధ్వజాకారమగు వెదురుగడపై ఇంద్రుని పూజించేవాడు సుఖవంతుడగును. పెదవ ప్రతి మాసం నందున శుక్ల చతుర్దశి నాడు కుశలతో విష్ణు విగ్రహం నిర్మించి దాన్ని జలపూర్ణ కలశంపై ఉంచి పూజించాలి. ఆనాడు 1 ప్రస్థం బియ్యం పిండితో అప్పములు వండి సగం బ్రాహ్మణునికి దానం చేసి సగం తాను ఉపయోగించాలి. నదీ తటమున ఈ వ్రత పూజాదులు చేసి అనంత వ్రత కథ వినిపించాలి. 14 ముడులు గల అనంత సూత్రం నిర్మించి దాన్ని అనంతునిగా పూజించి, ఓ వాసుదేవ, అనంతమైన సంసార మహాసముద్రమందు మునిగిన మమ్మ ఉద్ధరించము. నీ అనంత రూపమందు మమ్మలను కలుపుకొనము. ఓ అనంత రూపా, నీకు నమస్కారం అని అర్థం గల మంత్రం పఠిస్తూ చేతికి కానీ కంఠానికి కానీ కట్టుకోవాలి. ఈ విధంగా అనంత వ్రతం ఆచరించేవాడు పరమానంద సంపన్నుడగును. శివరాత్రి వ్రతం అగ్నిదేవుడు చెప్పెను. ఇప్పుడు భుక్తిముక్తి ప్రదమగు శివరాత్రి వ్రతం చెప్పెదను. ఏకాగ్ర చిత్తంతో వినుము. మాఘ పాల్గొనముల మధ్య వచ్చు కృష్ణ చతుర్దశి నాడు కోరికలు గలవాడు ఉపవాసం ఉండాలి. రాత్రి జాగరం చేసి ఇట్లు చెప్పాలి. నేను చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివరాత్రి వ్రతం చేస్తున్నాను. నేను వ్రతముక్తుడనే రాత్రి జాగారం చేసి శివుని పూజ చేయుచున్నాను. భోగమోక్షాలు ప్రసాదించు శివుని ఆవాహనం చేస్తున్నాను.
శివ, నీవు నరక సముద్రాన్ని దాటించి నౌక వంటి వాడవు, నీకు నమస్కారము. నీవు ప్రజారాజ్యాదులనిచ్చువాడవు, మంగళమయుడవు, శాంతస్వరూపుడవు, నీకు నమస్కారము. నీవు సౌభాగ్య, ఆరోగ్య, విద్య, ధన, స్వర్గములను ఇచ్చువాడవు. నాకు ధర్మాన్ని, ధనాన్ని, కామ భోగాధికం ప్రసాదించము. నన్ను గుణకీర్తి సుఖ సంపన్నుని చేయుము. నాకు స్వర్గమోక్షాలిమ్ము. శివరాత్రి వ్రత ప్రభావం చే పాపాత్ముడైన సుందరసేనుడని వ్యాధుడు కూడా పుణ్యవంతుడు అయ్యను. అశోక పూర్ణిమాది వ్రతములు. అగ్ని పలికెను. పాల్గొన శుద్ధ శుక్ల పూర్ణిమ నాడు వరాహమూర్తిని, భూదేవిని పూజించాలి. ఈ విధంగా ఒక సంవత్సరం ఆచరించేవాడు భుక్తిముక్తులు పొందును. కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గం చేసి రాత్రి వ్రతం ఆచరించాలి. దీని చే శివలోకం పొందును. దీనికి వృషోత్సర్గ వ్రతం అని పేరు. ఆశ్వయుజాన పితృపక్ష అమావాస్య యందు పితృదేవతలను ఉద్దేశించి చేసిన దానం అక్షయ ఫలప్రదం. ఈ సంవత్సరం నందైనను ఈ అమావాస్య ఉపవాసం ఉండి పితృపూజ చేయవాడు పాప విముక్తుడై స్వర్గం పొందును. మాఘ అమావాస్య నాడు బ్రహ్మను పూజించిన వాడు సకల అభీష్టాలను పొందును. మాఘామావాస్య నాడు బ్రహ్మను పూజించిన వాడు సకల అభీష్టాలు పొందును. ఇప్పుడు భుక్తిముక్తి ప్రథమగు వట సావిత్రి వ్రతం చెప్పెదను. వ్రతం ఆచరించు స్త్రీ 3 దినాలు ఉపవాసం చేసి జ్యేష్ఠ అమావాస్య నాడు వటవృక్ష మూలమందు మహాపతివ్రతయగు సావిత్రిని సప్తధాన్యాలతో పూజించాలి. కొంచెం రాత్రి శేషించి ఉండగా ఆ వటవృక్షానికి కంఠసూత్రం చుట్టి కుంకుమాదులతో దాన్ని పూజించాలి. ప్రభాత సమయాన ఆ వటం దగ్గర నృత్యం చేస్తూ గీతములు గానం చెయ్యాలి. సావిత్రయి సత్యవతి అనుచు సావిత్రి సత్యవంతులకు నమస్కారం చేసి వారికి సమర్పించిన నైవేద్యం బ్రాహ్మణునికి దానం ఇయ్యాలి. పిదప ఇంటికి వచ్చి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తర్వాత తాను భుజించాలి. సావిత్రీదేవి ప్రియతాం అంటూ వ్రత సమాప్తి చెయ్యాలి. ఇట్లా చేసిన స్త్రీ సౌభాగ్యాదులను పొందును. 1 వార వ్రతములు. అగ్ని చెప్పెను. ఇప్పుడు భుక్తిముక్తి ప్రదములకు వార వ్రతాలు చెప్పెదను. రవివారం నాడు హస్త కానీ పునర్వసు కానీ వచ్చినప్పుడు పవిత్రమగు సర్వౌషధి జలంతో స్నానం చేసి శ్రాద్ధం చేయవాడు 7 జన్మల వరకు రోగాలతో పీడింపబడడం. సంక్రాంతి దినాన భానువాసరమైతే అది పవిత్రమగు ఆదిత్య హృదయం అని చెప్పబడను. ఆ దినము కానీ హస్తానక్షత్రయుక్త భానువారమందు కానీ 1 సంవత్సరం నక్తావ్రతం చేయవానికి సర్వము లభించును. 7 చిత్తా నక్షత్రయుక్త సోమవార వ్రతాలు చేయువాడు సుఖవంతుడు. స్వాతి నక్షత్రయుక్త మంగళవార వ్రతం ప్రారంభించి 7 మంగళవార నక్తవ్రతములు చేయువాడు అన్ని కష్టముల నుండి విముక్తుడగును. విశాఖ నక్షత్రయుక్త బుధవారం నాడు ప్రారంభించి 7 బుధవార నక్తవ్రతములు ఆచరించేవాడు బుధ గ్రహ పీడ నుండి విముక్తుడగను. అనురాధ నక్షత్రయుక్త గురువారం నాడు ప్రారంభించి 7 గురువార నక్తవ్రతములు చేయువాడు బృహస్పతి గ్రహపీడ నుండి విముక్తుడగను. జ్యేష్ఠ నక్షత్రయుక్త శుక్రవారం నాడు ప్రారంభించి 7 శుక్రవార నక్తవ్రతములు చేయువాడు శుక్ర గ్రహపీడ నుండి విముక్తుడగను. మూలా నక్షత్రయుక్త శనివారం నుండి ప్రారంభించి 7 శనివార నక్తవ్రతములు చేయువాడు శనిగ్రహ పీడ నుండి విముక్తుడగను. ఓం శాంతి శాంతి శాంతి.